ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. రేపే ఆదివారం. గ్లాసెడు పసుపు నీళ్లతో ఇలా చేస్తే కనుక లక్షలు, వేలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించగలుగుతారు. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అయితే ఆదివారం రోజు పసుపు నీళ్లతో ఏం చేయాలి, అలాగే ఆదివారానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఆదివారం రోజు పసుపు నీళ్లతో ఏ విధంగా చేయటం వల్ల మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు, అలాగే మీ ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన సనాతన ధర్మంలో ప్రతి రోజుకు ఒక విశిష్టత, ఒక ప్రాధాన్యత అనేది ఉంది. ఆ ప్రాధాన్యత ప్రకారం ఆ యొక్క దేవీ దేవతల యొక్క పూజ కాని, ఉపాసన కాని, ఆరాధనల లాంటివి ఆచరించటం సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టత. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే 5 అంగాలు. వీటిలో వారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వారంలో మొదటి రోజు ఆదివారం. ఆదివారం ఏ వ్యక్తి అయినా సరే ఆచరించాల్సినటువంటి నియమాలు కూడా కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఆదివారం అనేది సూర్యారాధనకు ప్రత్యేకించబడిన రోజు. ఈ రోజున సూర్యారాధన చేయటం వల్ల విశేషమైన ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించినటువంటి వారికి నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్యుడి ప్రభావం చేత గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి రాశివారు ఆదివారం రోజు సూర్యాష్టకం పఠించటం వల్ల శుభ ఫలితాలు వారికి కలుగుతాయి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా ఈ రోజున చేయటం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈ ఆదివారం అనేది ఎంతో విశిష్టత కలిగినటువంటి రోజునే చెప్పుకోవాలి. ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఆదివారం అనేది సెలవు దినం కాబట్టి ఉదయం చాలా మంది ఆలస్యంగా నిద్రలేవటం, అలాగే పనులన్నీ కూడా ఆలస్యంగా చేస్తూ ఉంటారు. కానీ ఆదివారం సూర్యోదయం కాకముందే నిద్రలేచి స్నానమాచరించి సూర్య నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా సూర్యుడికి 3 సార్లు నీటిని వదిలి నమస్కరించిన తర్వాత సూర్య స్తోత్రం పఠించాలి. అనంతరం మీకు వీలైతే కనుక ఆలయాన్ని దర్శించి ఎరుపు రంగు పుష్పాలను స్వామివారికి సమర్పించాలి. అదేవిధంగా సౌభాగ్యవతి అయిన స్త్రీ ఆదివారం ఎరుపు రంగు పువ్వులను తలలో పెట్టుకుని ఎరుపు వస్త్రాలను ధరించటం వల్ల దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతారు. ఆదివారం రోజున సూర్య భగవానుడికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించటం వల్ల కూడా సకల సంపదలు కలుగుతాయి. అలాగే గోధుమలతో తయారు చేసిన చపాతీలు ఆదివారం మీరు తినటం వల్ల ఆరోగ్యపరంగా కూడా మీకు మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి ఈ నియమాలు కనుక పాటిస్తూ పూజ చేయటం వల్ల ఆరోగ్య ప్రాప్తి కూడా మీకు కలుగుతుంది. అదేవిధంగా ఆదివారం ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాలను సందర్శించి సూర్య భగవానుడికి ప్రత్యేకమైన అభిషేకం నిర్వహించి పూజ చేయటం వల్ల గ్రహ దోషాలు సైతం తొలగిపోతాయి. ప్రతి ఆదివారం ఈ నియమాలు క్రమం తప్పకుండా పాటించిన వారికి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ముఖ్యంగా ఈ ఆదివారం అనేది కొన్ని పరిహారాల కోసం కూడా ప్రత్యేకించబడిన రోజనే చెప్పుకోవాలి. కొన్ని రకాల పరిహారాలు, అలాగే కొన్ని రకాల ఆచారాలు ఈ రోజున పాటించటం వల్ల మనకు సాధారణమైన రోజుల్లో వచ్చేటటువంటి ఫలితాల కంటే కూడా రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది. అయితే రేపు ఆదివారం ఈ విధంగా వీలైన వారు అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు లభిస్తాయి. అయితే మీరు పసుపు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే ఈ రోజు మీరు ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి. అంటే ఆదివారం రోజు దీపారాధన చేసే అలవాటు చాలా మందికి ఉండదండి. ఆ రోజు నాన్ వెజ్ భుజిస్తారు కాబట్టి దీపారాధన చేసుకోకూడదు అనుకుంటారు. ఉదయం సమయంలో మాత్రం దీపారాధన చేసుకోండి. అంటే వంట చేసుకోకముందే మీరు దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక గాజు గ్లాస్ ని తీసుకోండి. దాంట్లో సగానికి పైగా నీటిని నింపండి. ఈ విధంగా నింపిన తర్వాత దాంట్లో మీరు 1 టీ స్పూన్ పసుపు వేయండి. అంటే ఆ యొక్క నీటి రంగు మొత్తం పసుపు రంగులోకి వచ్చే విధంగా టీ స్పూన్ తో దాన్ని కలియబెట్టండి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ గ్లాస్ ని పట్టుకుని మీ ఇంట్లోని ప్రతి మూలమూలన తిరుగుతూ, అంటే ప్రతి గదిలో ప్రతి మూలమూలన తిరుగుతూ మీరు మీ యొక్క ఎడమ చేత్తో గ్లాస్ ని పట్టుకోండి. కుడి చేతి వేళ్లు ఆ యొక్క నీటిలో ముంచుతూ మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, గోడలు అన్నింటిపై కూడా చిలకరించండి. అలాగే మీ కుటుంబ సభ్యులపై కూడా నీటిని చిలకరించండి.
అంటే మీరు గంగాజలంతో ఇంటిని శుభ్రం చేస్తున్నట్లుగా, అలాగే గంగాజలంతో స్నానం చేస్తున్నట్లుగా భావించాలి. ఎందుకంటే పసుపు అనేది చాలా మంగళకరమైనటువంటి పదార్థం, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం. అలాగే నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించే శక్తి కూడా ఈ పసుపుకు ఉంటుంది. కాబట్టి పసుపు నీళ్లతో మీరు ఇంటిని మొత్తం శుభ్రం చేస్తున్నట్లుగా భావించాలి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోయే విధంగా ఈ విధంగా పసుపు నీళ్లతో ఇల్లంతా కూడా చిలకరించండి. కుటుంబ సభ్యులపైన కూడా పసుపు నీళ్లు చిలకరించండి. మీ యొక్క తలపై కూడా చిలకరించుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ పసుపు నీళ్లను తీసుకుని వెళ్లి మీ ఇంటి ఆవరణలో ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. అంటే తులసి ముక్కకు పోయకండి, వేరే ఏ చెట్టు మొదట్లో అయినా పోసేయచ్చండి. అంటే నెగటివ్ ఎనర్జీ మనపైన కానీ, మన కుటుంబ సభ్యులపైన కానీ, మన గృహంపై కానీ ఉన్నప్పుడు మన జీవితంలో అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుల ఊబిలో చిక్కుకొని పోవటం, ఆర్థిక సమస్యలు, అలాగే అనారోగ్య సమస్యలు, మనం ఎంత సంపాదించినా కానీ డబ్బు నీళ్లలాగా వృధాగా ఖర్చు కావటం, ఇటువంటి ఎన్నో రకాల సమస్యలను మనం ఎదుర్కోవలసి వస్తుంది. మానసిక ప్రశాంతత ఉండదు, కుటుంబంలో కలహాలు, బాధలు, కష్టాలు, ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నెగటివ్ ఎనర్జీని ఎప్పుడైతే మనం ఈ విధంగా చేసి, అంటే పసుపు నీళ్లను ఇల్లంతా కూడా చిలకరించి, మీ యొక్క కుటుంబ సభ్యులపై కూడా చిలకరించి మీరు చెట్టు ఆవరణలో పారబోస్తారో అప్పుడు నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీకు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ పరిహారం పాటించడం వల్ల రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది. అంతకుముందు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కూడా ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుండి కోలుకోగలుగుతారు. డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలు అన్వేషించబడతాయి. అలాగే అంతకుముందు అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు ఈ సమయంలో అప్పులను తీర్చుకోగలుగుతారు. అలాగే ధనధాన్యాలకి కూడా కొదువ అనేది ఉండదనే చెప్పుకోవాలి. అలాగే మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి విముక్తి, ఉపశమనం కూడా ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి విజయాలను కూడా మీరు ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతారు. వృత్తి విషయంలో మీకు ఇబ్బందులు ఉన్నాయా? ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఎటువంటి పని చేస్తున్న వారైనా సరే మీరు పనిచేసే చోట ఎటువంటి ఇబ్బందులనైతే మీరు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందుల నుండి మీరు కోలుకుంటారు. సమస్యలకి పరిష్కారం అన్వేషించబడుతుంది. మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించటం, మీ శ్రమకు తగిన ఫలితాన్ని మీకు అందించటం, ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఆర్థిక పురోగతితో పాటు మానసిక ప్రశాంతత పొందుకుంటారు. అలాగే అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. కాబట్టి రేపు ఆదివారం గ్లాసుడు పసుపు నీళ్లతో ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో చక్కటి మార్పును మీరు గమనిస్తారు. ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు పొందుకోవటానికి ఉదయాన్నే సూర్య నమస్కారం కూడా చేసుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితంలో మీరు ఏవైతే ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా అనుకూలంగా మారతాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.